సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈవెన్ బద్మాషులు సినిమా రిలీజ్ కి ముందు కూడా ఈ ట్రైలర్ టీజర్ చూసారనుకో కింద కమెంట్స్ ఎక్కువ బలగం సినిమాలా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అదే పెట్టారు. బలగం సినిమా ఒక ఎమోషనల్ వేలో వెళ్తే ఇది ఎమోషనల్ మెసేజ్తో పాటు ఫన్ అనమాట. ఒక పల్లెటూరు వాతావరణం ఉండట్టు అని కూడా వచ్చింది. సో అలా తర్వాత రాముల అయిపోయింది. మళ్ళీ కీడాకోలలో నాకు మళ్ళీ పిలిచి మళ్ళీ సత్య అనే క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్న మలయాళం సినిమా రీమేక్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా షూటింగ్ అయిపోయింది. అలా తరుణ్ భాస్కర్ గారు నాకు ప్రతి సినిమాలో ఈ నగరానికి ఏమైనా ఇచ్చారు, రాములాలో ఇచ్చారు, కీడాకోల ఇచ్చారు, ఆయన హీరో చేసిన దాంట్లో ఇచ్చారు. ఇప్పుడు ENE2 కూడా మోస్ట్లీ నేను చేస్తున్నా అనుకుంటున్నా. బట్ ఇంకా క్లారిటీ మేబీ నా తెలిసి చేస్తా. కనీసం నేను అందులో అట్లీస్ట్ నేను ఒక చిన్న క్యారెక్టరో లేకపోతే అట్లీస్ట్ నేను ఆ సినిమా సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా నేను ఆ సినిమా నేను చేస్తా. నెక్స్ట్ ఆయన ప్రతి సినిమాలో నేను చేయాలని కోరుకుంటా, ఉండాలని అనుకుంటా. ఆయన కూడా ఫ్యామిలీ లాగా నన్ను ఫీల్ అవుతారు. ఇప్పుడు బద్మాషులు ఈవెంట్కి ఎలా ఎవరు పిలిచారు? నేనే తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారు. అడిగినప్పుడు ఏమన్నారు? అదే నేను అంటే బద్మాష్ స్టార్ట్ అయినప్పుడు మన ఒకసారి ఫోటో స్టూడియో మన ఇప్పుడు మలయాళం జరుగుతున్నప్పుడు సరే ఇట్లా స్టార్ట్ అయింది. అంతకుముందు ఒకసారి ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒక సినిమా చేస్తున్నాను చెప్పిన, అవునా ఇదని చెప్పేసి అని అప్పుడు షూటింగ్ అన్నారు. తర్వాత మధ్యలో ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పిన, ఈ మలయాళం సినిమా ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు నేను చెప్పాను అనమాట, ఇట్లా మేము టీజర్ కానీ ఇదంతా మిమ్మల్ని అనుకున్నాం, అంటే ఒక ఈవెంట్కి ఏదైనా మీరు వచ్చి హెల్ప్ చేయాలి సార్. తను డైరెక్టర్ చాలా కష్టపడి బీటెక్ చేసి జాబ్ మానేసి మమ్మల్ని పెట్టుకొని ఒక సినిమా చాలా హానెస్ట్గా ఒక సినిమా చేసిండు సార్, చాలా రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేసిండు. మీరు ఒక ఈవెంట్కి రావాలి సార్, వస్తే చాలా మాకు మా టీంకి తనకు కూడా హెల్ప్ అవుతుంది సార్ నిజంగా అని అంటే, ఆయన లేదురా ఖచ్చితంగా నేను వస్తా అని చెప్పి అన్నారు, మాట ఇచ్చారు. తర్వాత పోయి మేము ఇన్వైట్ చేసినాం, వచ్చిండు. సో అట్లా తరుణ్ భాస్కర్ సార్తో జర్నీ అదనమాట. అందరూ ఏంటంటే అప్పటికప్పుడు నేనేదో క్యాబ్లో కలిసిన మాట వాస్తవమే, బట్ నాకు దీని వెనుక ఇంత జర్నీ ఉంది. అంటే అంత నేను థియేటర్ ప్లేస్ చేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ చేసి, సో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే మంచి అంటే డాన్సులు చేస్తుండే, యాక్టింగ్ చేస్తుండే, చాలా యాక్టివ్గా ఉంటుండే. కాకపోతే ఎవరు అనుకోరండి, అంటే మీరు అంటున్నారు కానీ తరుణ్ భాస్కర్ గారి సినిమాలు ఊరికే ఎవరికి ఆఫర్ వచ్చేది, ఎందుకంటే ఆయన సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నారో తెలుసు కదా. అవునవును, మీకు ప్రతి ఒక్కరు లీడే కాదు, అభినవ్ గోమటం ఇలాంటి వాళ్ళు కూడా, కౌశిక్ రోల్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు. ఈవెన్ మొన్న కీడా కోలాలో చేసిన వాళ్ళు కూడా. ఫస్ట్ మీకు విజయ్ దేవరకొండ గారు టాలెంట్ ని ఎవరు గుర్తించారు? లిస్ట్ చెప్తా చూడండి. పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారు స్టార్ అయ్యారు, రీతు వర్మ గారు స్టార్ అయ్యారు, అభయ్ అన్న చాలా బిజీ అయ్యారు, ప్రియదర్శన్ హీరో స్టార్ అయ్యారు. అందులో ఉన్న మిగతా చిన్న చిన్న యాక్టర్స్ కూడా చాలా ఫేమస్. ఈ నగరానికి విశ్వక్ సేన్ గారు స్టార్ అయ్యారు, అభినవ్ గోమటం గారు స్టార్ అయ్యారు. అందరూ అందులో. నేను కూడా చాలా సినిమాలు ఈ నగరానికి ఏమైంది, నాది చిన్న ల్యాబ్లో ఆ సీన్ అయినా సరే నేను దాన్ని పట్టుకుని చాలా సినిమాలు చేశాను ప్రొఫైల్గా పెట్టుకొని. సో అట్లా ఈ నగరానికి ఏమంతో చాలా బిజీ అయ్యారు. రాములతోటి ఇప్పుడు మన మురళీధర్ గౌడ్ గారు చాలా బిజీ. రాములతోటి ఆయన బలగం సినిమా కూడా వేణన్న గారు రాములలో ఆయన చేసిన సీన్ చూసే బలగం సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. చాలా సినిమాలు ఆయన. అందుకనే అరే మన ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు నన్ను కూడా చూసుంటాడు కదా, అరే నువ్వు రాములా బాగా చేసావా, నువ్వు తరుణ్ సినిమాలో బాగా చేసావా అన్నాడు అనమాట. సో ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు డీజేటీలు చేశారు, దాని తర్వాత ఇంకా డీజేటీలు పేరు వచ్చింది. అయినా కూడా వేణన్న గారు ఈ మన తరుణ్ భాస్కర్ సార్ చేసిన రాముల అనే ఒక సిరీస్లో చూసి ఆయన బలగంలో అవకాశం ఇచ్చారంట. పెట్ట కథల్లో ఒక ఎపిసోడ్. అదే ఏంటంటే మీకు అంతే మ్యాటర్ ఏంటంటే తరుణ్ భాస్కర్ అని టైటిల్ పడుతుందంటే ఆ క్రెడెన్షియల్స్ ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా. అవును, అట్లా మురళీధర్ గౌడ్ గారు తర్వాత ఇప్పుడు రాములతో నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకా మైలేజ్ ఇచ్చింది. అట్లా రాములతో చాలా మంది. ఇప్పుడు కీడాకోలతో చైతన్యరావు గారు బిజీగానే ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు. రాఘమయ్య బిజీగా ఉన్నారు. జీవన్ అన్న అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా మామూలు బిజీగా లేడు ఆయన. ఇంకా కీడాకోలతో విష్ణు అన్న చాలా బిజీగా ఉన్నారు. మీరు చూడండి, ఆయన చేసిన పెళ్లి చూపులు, రాముల, ఈ నగరానికి ఏమైంది, కీడాకోల, 4 సినిమాల యాక్టర్స్ అందరు కూడా చాలా 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 బిజీగా ఉన్నారు. అండ్ చాలా రెస్పెక్ట్. తరుణ్ భాస్కర్ సార్ కాస్టింగ్ అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఆయన సినిమాలో ఏదో క్యాస్టింగ్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది, ఏదో న్యాచురల్గా బాగుంటుంది,
చాలా పొటెన్షియల్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో, చాలా బాగుంటుందని అందరు నమ్ముతారు, బిలీవ్ చేస్తారు అన్నమాట. యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ గారి గురించి పర్సనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన పైకి ఆయన ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు, చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఈవెన్ ఆ బ్యాక్ స్టోరీ చేశారు కదా, నా సావు నేను సస్తాను నేను నీకెందుకు అనే డైలాగ్ రాయడానికి ముందు ఎంత పెయిన్ ఉందో, అది ఇంకా అసలు అది ఘోరంగా వెళ్తుంది రీల్. అది నాకు నిజంగా సార్ మాట్లాడుతుంటే బ్యాక్ సైడ్ నాకు నిజంగా చెప్పాలంటే కళ్ళమ్మటి నీళ్ళే వచ్చినాయి అనమాట. అంటే అరే మనకందరూ తెలియదు అంటే పెళ్లి చూపులు అనే కథ రాసేటప్పుడు ఇంత పెయిన్ఫుల్ జర్నీ ఉందా. ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమా వచ్చింది, బయటకు వచ్చింది, హిట్ అయింది, ఇదే చూస్తారు. కానీ ఆ సినిమా ప్రాసెస్ నాకు సారు ఆ జర్నీ ఆ స్టేజ్ మీద చెప్తుంటే అయితే నిజంగా నాకు అసలు ఎట్లా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా నేను. ఎందుకంటే అప్పటికే ఆయన చూసిన ఎమోషనల్ అవుతున్నా, నాకు ఆయన కథ చెప్పేసరికి అది ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయినా. ఇప్పుడు ఇంకా ఆ రీల్స్లో అవంతా అది చాలా వైరల్ అవుతుంది అనమాట. అది నిజంగా తరుణ్ భాస్కర్ సార్ నాకు నిజంగా చెప్పాలంటే ఆయన గురువు, దైవం. నాకు నిజంగా ఆయన నాకు దేవుడే అనమాట. ఎందుకనంటే మీరు చూస్తే నా డీపీలో ఆయన ఫోటో ఉంటుంది, నా స్క్రీన్ గార్డ్లో ఆయన ఫోటో ఉంటుంది, మా ఇంట్లో కూడా అమ్మగారు సార్ ఉన్న ఒక ఫోటో ఉంటుంది. గీతా భాస్కర్ గారు మీకు క్లోజేనా? అమ్మగారు నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆశీర్వాదం తీసుకుంటా. చాలా అమ్మగారు కూడా చాలా అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంచి దేవత నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సార్ లాంటి మంచి వ్యక్తి బాగున్నప్పుడు ఇంకా అమ్మగారు ఎలా ఉంటారు, ఇంకా అసలు చాలా ఎంత పాజిటివ్ అంటే మహేష్ అమ్మ కూడా చెప్తాను, చాలా మంచి కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, బాగా సినిమాలు చేయి అని చెప్తుంది. బాగా చాలా ఎంకరేజ్ చేస్తారు మంచిగా. ఒకసారి బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడే లంచ్ చేసి చాలాసేపు మాట్లాడినా. చాలా 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 మంచి మనుషులు, బంగారం నిజంగా చెప్పాలంటే. కాకపోతే అంటే ఒకటి ఏంటంటేనండి, ఆయన చాలా లైటర్ నోట్లో చూడడానికి ఏదో ఫన్ జనరేట్ చేస్తాడో అనిపిస్తుంది, కానీ ఒక డీప్ ఫిలాసఫీ ఆయనలో ఒక ఫిలాసఫర్ ఉంటాడు. 100% చాలా మంచి ఫిలాసఫీ చెప్తారు. ఈవెన్ మీకు ఫస్ట్ సినిమా పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి, అమ్మాయి భావజాలాలు ఎలా ఉంటాయి, అమ్మాయి ఇన్నర్ సైడ్ అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు. మీరు చాలా మంది అమ్మాయిలా చూసి ఇన్స్పైర్ అవ్వాలి. రీతు వర్మ గారి క్యారెక్టర్ అంటే మొన్న ఆయన పోర్ట్రే చేసిన రోల్ మాట్లాడుకుంటే ఏది కీడకోలలో ఆయనే యాక్ట్ చేశారు కదా, చాలా కూడా ఒకటి ఏం చెప్తారంటే ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు. ఫ్రీడమ్ ఎక్కడో ఉండదు, ఇక్కడ ఉంటుంది. నువ్వు అటాచ్మెంట్స్ అన్ని పీకినావు అనుకో ఏం ఉండదు, నువ్వు నీకు ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పి. అదొకటి. అమ్మాయిల్ని బొమ్మలా చూసుకోవాలంటారు, ఈయన బొమ్మనే చాలా అపరూపంగా చూసుకుంటాడు. తెలియకుండానే ఒక ఫెమినిస్ట్ ఉంటాడు ఈయనలో. అంటే మహిళలకి చాలా గౌరవం ఇవ్వడం, మహిళల్ని అర్థం చేసుకోవడం, వాళ్ళకు ఒక మహిళలే పురుషులకి ప్రపంచం అన్నట్టు పోర్ట్రే చేయడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు ఫ్రీడమ్ గురించి. ఈవెన్ మీరు ఒక ఫిలాసఫర్గా ఆయన నుంచి అబ్జర్వ్ చేసింది ఏమన్నా చెప్పండి. నేను అంటే అబ్జర్వ్ చేసిందంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, అమ్మగారు తరుణ్ భాస్కర్ గారు ఉండే విధానం అందరికీ తెలిసిందే. నేను సోషల్ మీడియాలో కాకుండా లైవ్లో నేను చూసినప్పుడు తరుణ్ భాస్కర్ గారు అమ్మగారిని ప్రేమించే విధానం, అమ్మగారిని గీతా అమ్మగారిని చూసుకునే విధానం కానీ నాకు అప్పుడు అనిపించింది అమ్మని ఎంత ప్రేమిస్తున్నాడో. ఇప్పుడు మన పెళ్లి చూపుల్లో రీతు గారి క్యారెక్టర్ కానీ అంటే ఉమెన్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అనేది నాకు గీతామ్మ గారిని చూసుకునే విధానం, అంటే నాన్నగారు సార్ వాళ్ళ నాన్నగారు వెళ్ళిన దగ్గర నుంచి కానీ అంతకుముందు కానీ వాళ్ళ బాండింగ్, అమ్మని ప్రేమించే విధానం కానీ అమ్మని చూసుకునే విధానం కానీ అదంతా చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది అనమాట. అంటే సార్ ఏంటంటే చాలామందిని రెస్పెక్ట్ చేస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు మలయాళం సినిమా రీమేక్ జరుగుతున్నప్పుడు ఒక లైట్ మెన్ ఆయన కేక్ తెప్పించేదంతా బర్త్డే చేశాడు. చాలా మనుషులను ప్రేమిస్తాడు అనమాట, రెస్పెక్ట్ చేస్తాడు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే ఆయన ఇప్పుడు నాన్నగారి స్టోరీ చెప్పారు కదా పెళ్లి చూపుల టైంలో, అంటే ఆయన అప్పుడు ఉండటానికి కూడా ఇల్లు లేకుండే, అప్పుడు అప్పులు అంతా ఆయన చెప్పారు కదా వీడియో. సో అంతా అవన్నీ ఆయన చూసి వచ్చారు కాబట్టి ఆ మనుషుల విలువ, మనుషుల్ని ప్రేమించే విధానం కానీ, అమ్మగారిని ప్రేమించేది అంటే బయట సొసైటీని కానీ చాలా 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 పాజిటివ్ పర్సన్ అన్నమాట ఆయన. అంటే చాలా కూల్గా ఉంటాడు, అంటే ఆయన ఎంత ఎమోషనల్గా ఉంటాడో అంత కూల్గా ఉంటాడు. చాలా చాలా నైస్ పర్సన్. అంటే నేను ఇంకా డెప్త్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే డెప్త్గా నేనేంటంటే ఆయన దేవుడు, నేను భక్తుని. అప్పుడప్పుడు నాకు సినిమా ఇస్తే ప్రసాదంలాగా వెళ్ళి తీసుకున్నాడు, కానీ నేను ఎక్కువ ఆయన గురించి నేను రీసెర్చ్ చేయడం కానీ ఎక్కువ ఆయన తెలుసుకోవడం కానీ ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు. నేను ఈ నగరానికి అయిన తర్వాత నాకు ఎప్పుడు నేను కలవలేదు. తర్వాత రాములో ఇచ్చినప్పుడు షూటింగ్ ఎప్పుడు కలవటం, తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఆయన టచ్లో మెసేజ్లు పెట్టడం, ఇబ్బంది పెట్టడం అలాంటి ఎప్పుడు నేను చేయను అనమాట.
సో అలా తర్వాత క్రీడాకోల్ అప్పుడు కూడా మంచి అవకాశం ఇచ్చాడు, తీసుకున్నాను, మంచి పేరు వచ్చింది నాకు. తర్వాత మళ్ళీ ఇప్పుడు హీరో ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చే సినిమా రాబోయే సినిమా ఆయన ఇప్పటివరకు రీమేక్లు ఎప్పుడు టచ్ చేయలేదు, ఓన్ కంటెంటే ఉంటుంది. రీమేక్ ఎందుకు తీశారు? బట్ అది మేము విన్నది ఏంటంటే జై జై హే జై 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 హే ఆ సినిమాని రీమేక్ చేస్తున్నారని చెప్పి మలయాళం. అది ఈవెన్ తెలుగులో కూడా హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, చాలా మంది చూసే ఉండొచ్చు. దాన్ని ఎందుకు ఈయన అడాప్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ రీమేక్ చేస్తున్నారంటారు? అంటే యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ గురించి నాకు పెద్ద డీటెయిల్ తెలియదండి. నాకు తెలిసిన వర్షన్ ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సార్ అందులో హీరో, డైరెక్టర్ కాదు, దానికి డైరెక్టర్ సజీవ్ గారు అని కొత్త అతను. సో హీరో కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ కథ వచ్చినప్పుడు వాళ్ళు రీమేక్ ఏదైనా మనకు అవసరం లేదు కదా. సో నాకు తెలిసి సార్ అది చేసి ఉంటారు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, ఆ సినిమా చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు లైక్ ఇప్పుడు అదొక అమెజాన్లో ఎక్కడో ఉంది. అది ఇప్పుడు మా సపోజ్ మా నల్గొండ డిస్టిక్ మాది, అక్కడ ఈ జై 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 అనే సినిమా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో చాలామందికి జై 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 సినిమా ఎవరికి తెలియదు. ఇంకోటి ఎక్కడో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు సినిమా మీద ఎక్కువ ఫ్యాషన్ ఉండేటోళ్ళు, సినిమాలు ఎక్కువ చూసేటోళ్ళకే ఈ మలయాళం సినిమా రీమేక్ అయ్యింది తెలుగులో వర్షన్ సంగతి చాలా చెప్పాలంటే 100%లో 10% ఆ సినిమా గురించి తెలుసు, 90% సినిమా గురించి తెలియదు. ఒక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంటంటే కంప్లీట్ నీకు ఇప్పుడు క్యారెక్టర్స్ వేరు, డైలాగ్స్ వేరు, మన ఇప్పుడు దాని ఏమంటారు నేపథ్యం వేరు, అంటే లొకేషన్స్ కానీ కంప్లీట్ అసలు. కాకపోతే సేమ్ అక్కడ రీమేక్ అయినా కానీ కంప్లీట్ నీకు ఫ్రెష్ కొత్త సినిమా చూసిన ఫీలింగే ఉంటుంది. నాకు తెలిసి ఆ సినిమా గురించి ఎక్కువ డిస్కస్ కూడా చేయకూడదు, ఎందుకంటే మనకు అది ఇంకా జరుగుతుంది. బట్ నాకు తెలిసిన వర్షన్ అయితే చెప్పాను. ఒరిజినల్ కంటే బెస్ట్ అనిపించిందా మీకు ఏమన్నా ఈ సినిమా? కొంచెం నేను చూసినప్పుడు అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది. నాకు నేను వేరే ఎడిటింగ్ అదంతా విన్నప్పుడు కూడా నాకు అందరు చెప్పింది విన్నది కూడా ఏంటంటే చాలా బాగా వచ్చిందని. నేను నాకు తెలిసిన వేరే ఒక ఫ్రెండ్ ఏదో సినిమా ఒకటి ఓటీటీకి సినిమా చేస్తున్నారు, దానికి ఎడిటింగ్ పక్కన జరుగుతుంది, పక్కన మా సినిమానే, మా బద్మాషుల సినిమా ఏదో జరుగుతుంటే ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు అది కూడా పక్కన ఏదో జరుగుతుందంట, బాగా వచ్చిందని చెప్పి అన్నారు మా డైరెక్టర్ గారు కూడా. సో వెయిటింగ్ చూడాలి ఇంకా.